ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఉపయోగం లేదు, కొత్త ప్రభుత్వం రద్దు, ఏపీలో రీపోలింగ్ ఫిక్స్. అవి వివరాలంటూ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై చాలా కాలం నుంచి అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయి. కేవలం చిప్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని బయట నుంచి సదరు చిప్ తయారీదారులు ప్రభావితం చేసే అవకాశం ఉందని అనేక మంది విమర్శలు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓటర్లకు వాస్తవంగా జరిగిన ఓటింగ్ తేడా ఉందనైతే విషయాన్ని సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇప్పుడు తాజాగా జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో సైతం అనేక పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో కూడా ఈ తేడాలు బయటపడినట్టు వైర్ అనే ఒక సంస్థ కథనాన్ని అయితే పోస్టు చేసింది. ఓటింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపుకు, ఓటింగ్ రోజు లెక్కించిన ఓట్లకు మధ్య అనేక చోట్ల వ్యత్యాసాలు కనిపించే విషయం ఆ కథనంలో ప్రస్తావించింది. 2019లో ఓట్ల తేడా అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల ఎన్నికలకు ముందు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం సంఘం తరపున యాప్లో ప్రదర్శించిన ప్రాథమిక సంఖ్యల ఆధారంగానే ఈ ఆరోపణలు చేస్తుందంటూ కొట్టిపారేసింది. అందుకే వాస్తవ ఓట్ల సంఖ్యతో వారి ఓట్ల సంఖ్య సరిపోలేదని పేర్కొంది. అయితే తాజాగా ముగిసిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలోనే ఓటింగ్ యంత్రాలు ఓటు సంఖ్యలో తేడాలు చూపిస్తున్నాయని తెలిసింది. డయ్యూ డామన్, లక్షద్వీప్, కేరళలోని అత్తింగల్ వంటి ప్రాంతాలను మినహాయిస్తే అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల లెక్క తప్పిందని సమాచారం. కొన్నింట్లో కనిష్టంగా 3 ఓట్ల వరకు తేడా ఉంటే, గరిష్టంగా చూసుకున్నట్లయితే ఇదే తేడా ఓట్లలో 3811 ఓట్ల వరకు తేడాలు కనిపించాయట నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో కనిపించే ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని కూడా అంటున్నారు. ఈ గరిష్ట తేడా అనేది 16,000కు పైమాటే ఉన్నట్టు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉండబోతోంది.